ముఖ్యంగా కేసీఆర్ 2 సార్లు అవకాశం ఇస్తే ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసిండన్న అలాంటి ప్రయత్నం మీరు ఏమైనా చేయబోతున్నా? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు వస్తే మన అవసరమే లేదు. 10 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారంట కదా. ఉండండి, మీరు అక్కడనే ఉండండి, ఎంజాయ్ చేసుకోండి, అనుభవించు రాజా అన్నట్టు కేసీఆర్ గారి వారితోనే ఉండండి. ఇక్కడ మేము ప్రజాస్వామ్యాన్ని ఇస్తాం, మీ స్వేచ్ఛను కూడా కాపాడుతాం. మీకుండే సభలో ఉండే స్వేచ్ఛను కానీ, మీ నియోజకవర్గాల్లో కానీ, మా నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులను ఇబ్బంది పెట్టాను, కానీ మీకేం అది ఉండదు. మీరు ప్రజలు ఎన్నుకున్న నాయకులుగా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఇబ్బందులు పెట్టారు. మీరు మీ పార్టీలోనే ఉండండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి వస్తా అంటే కూడా తీసుకోరా? అవసరం ఏమున్నది? ఎందుకు ఎందుకు అవసరమైంది? ఒక్క సీటుతో కేరళలో 5 సంవత్సరాల పూర్తి కాలం గడవలేదా? నిజాయితీగా ఉంటోనికి ఓకే, నక్కేశాలు వేస్తే కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న సిగ్నల్ వదులుతా ఉన్నారు, ఏ క్షణమైనా గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంటుంది అన్న. వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది బ్రదర్, వాళ్ళకు అట్లా ఏదో ఇట్లా పడిపోతుంది ఇట్లా అని. అసలు ఆ ఆశలు పెట్టుకోవద్దని చెప్పి ఎవరన్నా అనుకుంటే అంటే కూడా మనోడు మొన్న రాయసింగ్ అన్నట్టుంది, వాళ్ళకున్నాయి 8. వాళ్ళు ఎప్పుడు పడగొట్టే దాని మీద పని తప్పితే నిర్మించే దాని మీద లేదు. మనోనికి కూడా లేదు, రాయసింగ్ కూడా లేదు. ఏమనంటే బుల్డోజర్లు అంటాడు, ఏమన్నంటే మరి నాయన కొంచెం నిర్మాణాత్మకంగా ఆలోచించండి రా బాబు. మీకు 8 సీట్లు ఇచ్చింది, వీ రెస్పెక్ట్. అట్ ద సేమ్ టైం ఎంఐఏకి 7కి ఇచ్చింది, 39 బలమైన ప్రతిపక్షంగా వాళ్ళకి ఇచ్చింది. మీరందరూ కలవండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రజల తరపున కొట్టాలని. మేము కూడా ప్రజల తరపున మేము ఎక్కడైనా తప్పులు చేసే అవకాశం వస్తే తప్పులు చేయనీయకండి. మా పరిపాలనలో ఏమైనా లొసుకులు ఉంటే ప్రశ్నించండి సభలో, లేదంటే మీరందరూ కలిసి కూడా కార్యాచరణ తీసుకోవచ్చు. ప్రతిపక్షాల ఐక్యత వర్ధిల్లాలని తిరగవచ్చు. కానీ మీరు ఒకరికొకరు సంబంధం లేనట్టుకుంటారు కదా, మీరు ఒక తాను ముక్కలే. మా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, 3 కలర్లు వేరుంటాయి. ఒకటి గులాబీ కలర్ ఉంటుంది, ఒకటి పచ్చ కలర్ ఉంటుంది, ఒకటి ఏమో కాషాయం కలర్ ఉంటాయి. వాళ్ళ ముఖాలు కూడా వేరుంటాయి. ఒకటి కిషన్ రెడ్డి ముఖం ఉంటుంది, ఒకటి కేసీఆర్ ముఖం ఉంటుంది, ఒకటి మన అక్బరుద్దీన్ అసదుద్దీన్ ముఖం ఉంటుంది. కానీ ముఖాలు వేరైనా, కలర్లు వేరైనా, జెండాలు వేరైనా, వాళ్ళు ముగ్గురు ఒకటే. అలా ముగ్గురిని కూడా అక్కడనే కూర్చోబెట్టారు చూసిన ప్రజలు. ముగ్గురు కలిసినా 60 దాటకుండా ఆపింది. అట్లనే కర్ణాటకలో కూడా ఏ నెంబర్ వస్తే కాంగ్రెస్ పార్టీ నిలకడైన ప్రభుత్వాన్ని ఇస్తూ అదే నెంబర్ ఇచ్చింది. ఇక్కడ కూడా అట్లనే ఇచ్చింది.